యొక్క తీర్పుని గౌరవిస్తాం. ఎప్పుడు కూడా ప్రజల యొక్క తీర్పే మ్యాండేటరీగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏ రకంగా అయితే ఆయన్ని అసెంబ్లీకి పంపించాలనుకుంటున్నారో ఆ రకంగా ఆయన అసెంబ్లీకి పంపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా చాలా హ్యాపీగానే ఉంటాం. రైట్. సింగళూరు గారు అలానే ఉండండి. గతంలో అంబటి రాంబాబు గారు అదేవిధంగా కొడాల నాని గారు ఏ విధమైన వ్యాఖ్యలు చేశారు, తలని ఎత్తికెక్కి ఏ విధంగా మాట్లాడారు అనేది ఒక్కసారి విందాం. క్లారిటీ లేదు. జనసేన అసలు రాజకీయ పార్టీనే కాదు, అది కాలగర్భంలో కలిసిపోయేటటువంటి పార్టీ. మీరు స్పష్టత తెచ్చుకోండి, నిలబడతారు. స్పష్టత లేదు. స్పష్టత లేకోకుండా ఏదేదో మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని విమర్శ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము దత్తపుత్రుడు అంటే బాగా కోపం వచ్చింది. నేను దత్తపుత్రుడిని కాదు అని చెప్పు. నేనే ఒరిజినల్ 175కి పోటీ చేస్తా. ధైర్యం ఉందా? లేదే. అంత ధైర్యం లేని వాడు ఎందుకు? నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని ఇప్పుడు కాదు ఎప్పుడు విమర్శ చేస్తూనే ఉంటాం. అవి మీకు తిట్లుగా వినిపిస్తే అది మీ వినికిడి లోపం తప్ప విమర్శలు ఘాటుగా ఉన్నప్పుడు భయపడే తత్వం తప్ప మరొకటి కాదు. మనల్ని ఎవడు రాయిపోయేది అక్కడ? మన మీద నమ్మకం ఉంటే మన వెనకాల 10 మంది నిలబడతారు. ఇప్పుడు ఒక్కరు కూడా లేదు. ఆపులో అవ్వచ్చు, కమ్మారు అవ్వచ్చు, రెడ్లో అవ్వచ్చు, ఎస్సీలో అవ్వచ్చు, బీసీలు కావచ్చు, ఎవడన్నా కావచ్చు. ఇప్పుడు నేను గొంతు చించుకుని నా వెనకాల మీరు అందరూ ఉండండి, నా వెనకాల మీరు అందరూ ఉండండి, నేను అడుక్కున్నా కూడా ఎవడు ఉండడు. ఎందుకంటే నా సంగతులు వాళ్ళకి తెలుసు కదా. నేను ఎప్పుడు జెండా పీరికేస్తానో నాకే తెలియదు. వాళ్ళు వచ్చి నా వెనకాల ఎట్ట నిలబడతారు? నేను ఎప్పుడు ఎవరితో కలుపుతానో నాకు తెలియదు. ఇప్పుడు నా కులం నా వెనకాల నిలబడాలంటే నేను ముఖ్యమంత్రి అయితానంటే నా వెనకాల నిలబడతారు కదా. నేను వెళ్ళి ఎవడో సంకనాక ఆయన చేస్తానంటే వీళ్ళు నా వెనకాల ఎందుకు నిలబడతారు? కాబట్టి మన క్రెడిబిలిటీ లేనటువంటి లీడర్స్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవడు అడ్డం పెట్టుకుని ఎవరిని అడ్డం పెట్టుకుని ఎన్నికలు ఆపేశారని నిలబడాలా? ఆఖరిలోకి వచ్చేటప్పటికి మేము పోటీ చేయట్లా మేము తప్పుకొని పారిపోయిన చోట సన్నాసులని నిలబడాలా? దేనికి నిలబడతారు? ఎప్పుడు జెండా పీకెత్తారో తెలియదు, ఎప్పుడు నిలబడతారో తెలియదు, ఎప్పుడు పారిపోతారో తెలియదు. ఇటువంటి వ్యక్తులు నమ్ముకుని ఎవడు నిలబడతాడు? అన్న తినేవాడు ఎవడో కూడా ఉండరు వెనకాల. మనల్ని ఎవడు రాయిపోయేది అక్కడ? పవన్ కళ్యాణ్ అనే మాట అసలు ఒక నాయకుడు ఉన్నాడనేటువంటిది రాష్ట్ర ప్రజలకి పెద్దగా గుర్తుండదు. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ టూరిస్ట్ ఈ రాష్ట్రానికి. నిన్న అనంతపూర్లో ఉన్నాడు, ఈరోజు ఎక్కడున్నాడు చెప్పమనండి. పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా లేదు చెప్పమనండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు హైదరాబాద్లోనో లేదా ఇంకో షూటింగ్ స్పాట్లోనో ఎక్కడో ఉండుంటాడు. ఈరోజు ఎవరి కోసమో పనిచేసేటువంటి దత్తపుత్రుడిగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు మా మీద విమర్శలు చేయడం కానీ మా నాయకుడి మీద విమర్శలు చేసేటువంటి అర్హత ఈ నాయకుడు లేదనేటువంటిది మా అభిప్రాయం. అటువంటి సిద్ధాంతాలు లేనటువంటి ఒక రాజకీయ పార్టీ గురించి, సిద్ధాంతాలు ఆలోచన లేనటువంటి ఒక నాయకుడి గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోవడం మంచిది కాదనేది నా అభిప్రాయం. మనల్ని ఎవడు రాయిపోయేది అక్కడ? జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. జగన్ రైట్. ఇప్పుడు ఎవరైతే వైసీపీకి సంబంధించిన మంత్రులు ఎవరైతే మాట్లాడారో